స్తోత్రం కలుగును గాక. ప్రభు శ్రేష్టమైన సన్నిధి నడిపించబడిన మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు. ప్రభు నామాన్ని 2 నిమిషాలు స్తుతించి ఆరాధించి మహిమపరిచి వాక్య ధ్యానములపై రావటానికి ప్రభు అనుమతించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మనం అందరం ఏకంగా కూడి ప్రభు నామాన్ని స్తుతించి సన్నుతించి ఆరాధించి మహిమపరుస్తాము. ఎంతో మందికి లేనటువంటి ఈ ఎక్కువ సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించుంటున్నాడు. రండి యెహోవాను స్తుతించదము, దేవుని కీర్తించుట, స్తోత్రం చేయుట మనోహరము ఒప్పిదము. ఆయన గుండె చెదిన వారిని బాగు చేయవాడు, గాయం కట్టువాడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు. ఆ రండి స్తుతిగానం చేద్దాము. మనం ఏమైంటున్నామో కేవలము అది ఆయన ఉచిత కృప అయింటుండగా ఆయనకు సాగిలపడి నమస్కారం చేయదము. మరి ప్రభు నామానికి ఏకంగా కూడా స్తుతిద్దాము. మన అందరి హృదయాలు ప్రభు వైపు లేవనెత్తుకొని మరి ఆయనను సన్నిధించి ఆరాధిస్తాము. దేవా దివ్యానంత ప్రభావా మాం పాహి యెహోవా. దేవా దివ్యానంత ప్రభావా మాం పాహి యెహోవా. స్థావర జంగమ సహిత నిఖిల జగ ధవన పవన భావ నిరంతర దేవా. దివ్యానంత ప్రభావా మాం పాహి యెహోవా. సారా కరుణ్య పరవార సర్వజ్ఞ నిర్వికారం యేసు నామావతారం దీన జనోపకారం ఘోరమైన సంసారాటవిపడి దరికనని నన్ను చేర పిలచితివి దేవా. దివ్యానంత ప్రభావా మాం పాహి యెహోవా. నిత్యుడా సత్యుడా నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, మేమంతా ఏకంగా కూడి మిమ్మల్ని ఘనపరుస్తుంటున్నాం, మహిమపరుస్తుంటున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తుంటున్నాం తండ్రి. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, ఈ వేకువజామున మా అందరి హృదయాలు మీ వైపు లేవనెత్తి స్తుతులు చెల్లించుంటుండగా నా తండ్రి, ఆ స్తుతులను అంగీకరించుంటున్నావు అని నమ్ముతూ మీ పరిశుద్ధ పాదాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మరి ఈ మాటలు మా తండ్రి ధ్యానించనైన ఈ మాటలు మీ వైండున్నట్లు మీరే మా తండ్రి మీ పరిశుద్ధ స్వరాన్ని వినిపింపచేసి నా తండ్రి ఆత్మీయ సత్యాలు గ్రహించుకొని మా పరలోకపు నాయన ఆత్మలో వర్తిల్లటానికి ఈ దినమంతా నూతన బలంతో నూతన శక్తితో
నూతన జీవంతో నింపబడి నా తండ్రి మీ మహిమార్థం సాక్షాత్తమే మేము ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశము మరి కీర్తనల భాగము 24వ కీర్తన 7 నుంచి 10 వచనాలు చదువుకుందామండి. కీర్తన భాగము 24, 7 నుంచి 10 వచనాలు చదువుకుందాము. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునండి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు మరి పుట్టినటువంటి సందర్భంగా నిన్న నుండి అంటే నవంబర్ 25 నుండి మరి డిసెంబర్ 24 వరకు ఈ మధ్య కాలాన్ని మరి అడ్వెంట్ అంటాము. అంటే రాకడ, ఎదురు చూసే సమయం అన్న భావన నిన్నతో ఆరంభమైందండి. ఇక్కడ సమయంలో మరి ఈ క్రీస్తు జనన సందర్భంలో ఎక్కడ చూసినా ప్రపంచం అంతా కూడా జరుపుకునే ఒకటే ఒక పండుగ మరి క్రీస్తు జననమైంటగా అంతటా సందడి మొదలైంది. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసయ్య పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి సందడి మొదలైందండి. కాకపోతే మరి మొదటి రాకడగా యేసుక్రీస్తు ప్రభు జననము మనము ఆరాధించుకునేటటువంటి ఈ సమయము, ఈ దినాలలో మరి ప్రభువును జ్ఞాపకం చేసుకోవటానికి మరి మొదటిసారి ప్రభువు రాకడ మరి లోక పాపములు మూసుకొని పోవు గొర్రె పిల్లగా మరి దీనుడై, దరిద్రుడై, రిక్తుడై, దాసుని స్వభావం ధరించుకొని యతించినటువంటి ప్రభువు ఎనలేని గొప్ప కార్యం జరిగించి మరి తన యొక్క విలువైన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి పాప క్షమాపణ నిమిత్తము, పాపల రక్షణార్థం నిమిత్తము ప్రభు రావటం జరిగిందండి. తర్వాత రెండవ రాకడ కొరకు ఎదురు చూచటము మరి ఇప్పటి నుంచే జరుగుతూ ఉంది. మరి ఈ రాకడ కొరకు ప్రభు కొరకు సిద్ధపడటం అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశమైంటుండగా, ఆ రాకడ ప్రభువుని ఎదుర్కోవటానికి సిద్ధపాటు చాలా అవసరమైంటుండగా మరి ఆ సిద్ధపాటు గురించినటువంటి ప్రవచనాలు, ప్రసంగాలు, దేవుని యొక్క వాక్యము ఈ 24 దినములు ప్రకటించబడుతూ వస్తుంటున్నది. ఆ సిద్ధపాటు మనకు కూడా ఎంతో అవసరమైంటుండగా దాని గురించినటువంటి ప్రభు లేఖన భాగాలు మనం ధ్యానించటము మరి చూద్దామండి. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దావీదు రాసినటువంటి ఈ కీర్తనలు మరి దావీదు ఇస్తున్నటువంటి పిలుపు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. గుమ్మములారా, తలుపులారా, పురాతనమైన తలుపులారా. మరి ఇక్కడ ఆ తలుపులను గురించి మిమ్ములను లేవనెత్తుకోనండి, మీరు లేవనెత్తబడాలి, మీ తలలు పైకెత్తబడాలి. పైకెత్తబడాలి ఎందుకు అంటే ఒక గొప్ప రాజు, మహిమగల రాజు, బలశౌర్యం గల రాజు, యుద్ధశూరుడైన రాజు, మహిమగల రాజు ప్రవేశింపాలి. ఆ గుమ్మముల ద్వారా, ఆ తలుపుల ద్వారా ప్రవేశం జరగాలి. అంత మహిమగల రాజు ప్రవేశించటానికి మరి మరి సిద్ధంగా ఉంటుండగా మరి
మీరేం చేస్తున్నారు? ఇక్కడ చూడండి, మిమ్ములను లేవనెత్తుకొనండి. అంటే గుమ్మములారా తలుపులారా అన్నది మరి తలుపులకు కాదు, మరి మిమ్మును అంటే ప్రతి ఒక్కరిని సిద్ధపడండి, లేవనెత్తండి. పడిపోయి ఉంటున్నారు, సంపూర్ణంగా పడిపోయి ఉంటున్నారు, నిర్జీవ స్థితిలో ఉంటున్నారు, మూయబడినటువంటి తలుపులుగా ఉంటున్నాయి, తుప్పు పట్టినటువంటి తలుపులుగా ఉంటున్నాయి, చెదలు పట్టినటువంటి తలుపులుగా ఉంటున్నాయి, పురాతనమైన తలుపులుగా ఉంటున్నాయి. లేవనెత్తండి, లేవనెత్తుకొనండి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మీరు లేవనెత్తబడితే మరి ప్రభువు సిద్ధంగా ఉంటున్నాడు. ఎక్కడికి? గుమ్మం ద్వారా ప్రవేశించడానికి. ఏంటి ఈ గుమ్మాలు? ఎవరిని గురించి ప్రస్తావించబడుతుంది? ఈ గుమ్మములు మరి మనమే. ప్రభు అంటున్నాడు, మనం చూస్తున్నాము. మరి నా పులిపాక జగన్నాథం గారు అనుకుంటాను, ఆయన రాశాడు, హృదయం అనేది తలుపునొద్ద యేసునాథుండు నిలిచి సదయుడవుచు తట్టుచుండు సకల విధములు. హృదయం అనేది తలుపునొద్ద. అందరి హృదయాలు తెరవబడాలి, అందరి హృదయాలు తెరవబడాలి. అప్పుడు తెరవబడినప్పుడు మాత్రమే మరి ప్రభు ప్రవేశించగలడు. ఆ సిద్ధపాటు కావాలి. మరి ఆ హృదయాలు తెరవబడాలంటే, తెరవబడే హృదయాలేంటి? హృదయం యొక్క తలుపు తెరవబడాలి. హృదయానికి తలుపు ఉందా? తలుపులు ఉన్నాయా? తెరవబడటం ఎట్లు? ఇంత గొప్ప సృష్టిలో అతి ప్రాధాన్యమైన సృష్టి ఆదాము సృష్టించటము. మట్టి బొమ్మగా మొదట మట్టితో సృష్టించినటువంటి ఆదాము. ప్లాస్టిక్ బొమ్మలు చూస్తుంటున్నాము, చెక్క బొమ్మలు చూస్తుంటున్నాము, అనేక రకమైనటువంటి బొమ్మలు తయారు చేయబడతాయి. కానీ లోపలంతా కూడా డొల్ల, ఏముండదండి దాంట్లో. కానీ ప్రభు సృష్టించినటువంటి ఆదాము సంపూర్ణ వ్యవస్థలతో కూడా సృష్టించబడినటువంటి ఆదాంగా మనం చూస్తుంటున్నాము. మరి అందులో శ్రేష్టమైనటువంటి భాగము, మొత్తము శరీరాన్నంతా శాసించేటటువంటి భాగము, ప్రాధాన్యత కలిగినటువంటి భాగంగా మరి హృదయాన్ని మనకు అమర్చింటున్నాడండి. ఈ హృదయానికి తలుపులు ఉన్నాయా? ఉన్నాయి. ఫిజియాలజీ ప్రకారం చూస్తే మరి ప్రతి ఒక్కరి హృదయము మరి 4 గదులు కలిగినటువంటి హృదయంగా ఉంటుందండి. గదులు ఉన్నాయంటే ఖచ్చితంగా తలుపులు ఉండాలి. ప్రవేశం, ఒక గది నుండి ఒక గదికి ప్రవేశానికి ఖచ్చితంగా తలుపులు ఉన్నాయి, తలుపులు ఉండాలి. ఇక్కడ తలుపులు ఉన్నాయి. ప్రభు నిర్మించినటువంటి హృదయంలో తలుపులు ఉన్నాయి. ఆ తలుపులను ఏమంటామంటే కవాటాలు అంటాం. మరి సైన్స్ పరంగా దాన్ని మాట్లాడే మాట కవాటము. కవాటం అంటే అర్థం ఏంటంటే ఒకవైపు మాత్రమే తెచ్చుకునేది. మనం చూస్తుంటాం, డోర్ మీద పుష్ అని వ్రాయబడి ఉంటది. ఆ పుష్ అనేది మనం తోసినప్పుడు మనం ఎంత అవుతామో ఆటోమేటిక్గా అది వెనుకకు మూయబడిపోతుంది. ఒకవైపుకు మాత్రమే తెచ్చుకునేటటువంటి భాగం. ఈ 4 గదుల మధ్య పై 2 గదులు కర్ణికలు అంటాము, కింది 2 గదులు చేతులికలు అంటాము. వాటి మధ్య 2 కవాటాలు ఉంటాయండి. ద్విపత్ర త్రిపత్ర కవాటాలు అని ఉంటాయి. మరి శరీరాన్ని అంతటికి ఒక రక్తాన్ని, అందులో శుద్ధ రక్తాన్ని, ఏ కల్మషం లేనటువంటి రక్తాన్ని, మలినం లేనటువంటి రక్తాన్ని శరీరాన్ని అంతటికి ఒక పంప్ చేసే అవయవంగా, సాధనంగా ప్రభు నిర్మించుంటున్న అవయవము మరి గుండె అయి ఉంటున్నదండి. మరి ఈ గుండెకు అనుసంధానంగా అతి శ్రేష్టమైనటువంటి సంపూర్ణంగా సహకరించేటటువంటి అవయవంగా ఊపిరితిత్తులను పెట్టాడు ప్రభు. మరి శరీరంలో నిత్యము తయారయ్యే మలినాలంతటినీ కూడా, ఆ మలినాలంతా రక్తంలో కలిసినప్పుడు ఆ రక్తం అంతటి కూడా ఆ గుండెనే ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. ఆ ఊపిరితిత్తులలో ఆ రక్తం అంతా మరి శుద్ధి చేయబడుతుంది. మరి అనవసరమైనటువంటి ఆ మలిన వాయువులంతా కూడా మనకు ప్రభువు ఆ మట్టి ఆదాము బొమ్మగా చేసినప్పుడు ఆ నిర్జీవమైన బొమ్మకు దేవుని యొక్క శ్వాస ఊదగా, ఊపిరి ఊదగా అది ఒక మరి జీవించి ప్రాణి అయినట్టు వ్రాయబడింది. మరి అటువంటి శ్వాస రంధ్రాలు మనకు ఉన్నాయి. దాని ద్వారా మనకు శ్వాస జరుగుతుంటది నిత్యము. వాయువుల మార్పిడి జరుగుతుంటది. అనుక్షణము రక్తము శుద్ధి చేయబడుతుంటుంది. శుద్ధి చేయబడిన రక్తము
మరి శరీరం అంతటికి పంపు చేయబడుతుంటుంది. అనుక్షణము నిత్యం జరిపించేటటువంటి ప్రక్రియ ఇది. ఇంకా ప్రత్యేకమైనటువంటి ప్రభు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి విధానం ఏంటంటే ఆ గుండెకు మాత్రమే, స్పెసిఫిక్ గా గుండెకు మాత్రమే హృదయ కండరాలు అన్నటువంటి, అంటే అవి మృదులాస్థితి చేయబడినటువంటి కండరాలు. అవి నిత్యము సంకోచించి వ్యాకోచించే ఆటోమేటిక్ గా జరిగే ప్రక్రియ ఇది. సంకోచిస్తుంటాయి, వ్యాకోచిస్తుంటాయి. అప్పుడు తెరవబడినప్పుడు కవాటాలు తెచ్చుకోవటము, ఆ పంపు శుద్ధ రక్తమేమో శరీర భాగాలకు పంపు చేయబడ్డము, మలిన రక్తమేమో ఊపిరితిత్తులకు పంపు చేయబడ్డము. నిరంతరము ఈ ప్రక్రియ జీవించినంత కాలము ఆ కండరాలు సంకోచించి వ్యాకోచించడం ద్వారా వినపడేటటువంటి లబ్ డబ్ అనే శబ్దము కేవలం కండరాల శబ్దమై ఉంటుండగా, మరి ఇంత శ్రేష్టమైనటువంటి ఏర్పాటును ప్రభు చేసి ఉంటుండగా, మరి ఆ హృదయం ద్వారా మనం జీవించగలుగుతుంటున్నాము. దాని యొక్క సంపూర్ణమైనటువంటి పని చేసే స్థితి ద్వారా మనం జీవించగలిగిన స్థితిలో ఉంటున్నాము. ఎప్పుడైతే ఆ హృదయం పనిచేయటం ఆగిపోతుందో సమస్త వ్యవస్థలన్నీ కూడా ఆగిపోతాయి. మనం నిర్జీవం అయిపోతాము, చనిపోయిన వారం అవుతాము. మరి ప్రభు ఎందుకు హృదయ ద్వారాలు తెరవండి, తలుపులు తెరవండి, నేను అనుక్షణము నేను నిలబడి ఉంటున్నాను, చేతులు చాపి నిలబడి ఉంటున్నాను, మిమ్మల్ని మీలోని ప్రవేశించాలని ఆశిస్తున్నానంటే మరి ఆ ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము ఎప్పుడైతే మన గుండె శరీరం, మన గుండె అంతా ప్రభుతో నింపబడుతుందో, మన హృదయం అంతా ప్రభుతో నింపబడుతుందో, అప్పుడు ఆ ప్రభు యొక్క ఆ పరిశుద్ధ రక్తము, ఆ జీవం కలిగిన రక్తము మన శరీరంలో నిత్యము ప్రవహించే రక్తంగా ఉంటున్నదండి. అందుకే ప్రభు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, గుండెని ఏర్పరచుకున్నాడు, గదులు గల గుండెని ఏర్పరచుకున్నాడు, ద్వారాలు గల గుండెని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ మనము ద్వారాలు అన్నప్పుడు మరి ద్వారాలకు చాలా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. గుమ్మాలు, తలుపులు, వాకిలి, గడప, పాతాళలోక ద్వారాలు ఉన్నాయి, పరలోక ద్వారాలు ఉన్నాయి. మరి శ్రేష్టమైనటువంటి ద్వారంగా మరి ప్రభువు రాకడకు సిద్ధపడటానికి ఏర్పరచబడినటువంటి మొట్టమొదటి ద్వారంగా హృదయాన్ని, ఆ హృదయం యొక్క తలుపులు తెరవబడాలి. ఆ హృదయం యొక్క తలుపులు తెరవబడితేనే మరి ఒక సిద్ధపాటుకు మరి మొట్టమొదటి నాంది అది. ప్రస్తావన తర్వాత మన జీవితం అంతా నాటకంతో పోల్చబడినప్పుడు ఆ నాటకంలో నాంది మరి ప్రభు రాకడను మనం ఎదుర్కోవటానికి, ప్రభుతో కలిసి ముందుకెళ్ళటానికి, ప్రభు ఏర్పరిచినటువంటి ఆ పరలోక స్వాస్థ్యం పొందటానికి, ఆ నిత్యమైన సంపూర్ణమైన సంతోషము ఆనందము పొందటానికి ప్రభు ఎన్నుకున్నటువంటి మార్గము మన హృదయాలు. ఆ తలుపులు తెరవబడి ఉండాలి. ఆ తలుపులు తెరవబడి ఉన్నటువంటి తలుపులలో ప్రవేశించడానికి ప్రభు సిద్ధంగా ఉంటున్నాడు. మరి అటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. మరి ఇక్కడ ఈ 24వ కీర్తనలో మనం చూస్తున్నటువంటి విషయానికి వస్తే, మరి ఆ సిద్ధపాటు లేనటువంటి హృదయాలను గురించి మరి లేవనెత్తుకొనండి అంటున్నాడు. లేవనెత్తుకొనండి, మరి నిలబడాలి, కాళ్ళ మీద నిలబడాలి, స్ట్రైట్ గా నిలబడాలి. హృదయం లేవనెత్తబడినటువంటి స్థితిలో మీరు ఉండాలి. యెహెజ్కేలు కలిగినటువంటి దర్శనములో 37వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము. నిర్జీవమైనటువంటి ఎముకలు. మనం లేవాలన్నా, నిలబడాలన్నా, నడవాలన్నా, ఏ పని చేయాలన్నా ఎముకలే ఆధారమై ఉంటున్నాయి. ఎముకలు లేని మన శరీరం ఒకసారి ఊహించుకున్నాము, కేవలం మాంసపు ముద్ద, కేవలం మాంసపు ముద్ద. ఆ మీటలుగా మరి ఎముకలు ఉండగా ఆ ఎముకలకు అతుక్కుని ఉన్నటువంటి కండరాలు సంపూర్ణంగా పని చేయాలంటే ఆ ఎముకలే సాధనమై ఉంటున్నవి. అవి నిర్జీవమైనటువంటి ఎముకలుగా ఉంటున్నప్పుడు మరి ప్రభు యొక్క ఆత్మ యెహెజ్కేలును సందర్శించి మరి ప్రవచనాల ద్వారా మరి దాన్ని జీవాత్మ ఊదడం జరిగి నిలవబడి అవి సంపూర్ణమైనటువంటి చైతన్య స్థితిలోనికి
మాంసము, ఎముకలు, రక్తము సమస్తము ఏర్పరచబడినటువంటి స్థితిలోనికి సమూహంగా నిలబడినటువంటి మరి సర్వ సైన్యాన్ని మనం ఈ హెజ్కేల్ గ్రంథంలో చూస్తుంటున్నాము. ఇక్కడ ప్రభు కోరుకుంటున్నది మరి తన ఏర్పరిచినటువంటి సృష్టి. అందుకే మొట్టమొదటి వచనంలో భూమి దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవాయే. అంత సమస్తం ఆయన సృష్టించినంత సమస్తం ఆయన. అది కూడా ఎలాంటి గొప్ప, అందుకే ఆయన మహోన్నతుడు అంటున్నాడు, యుద్ధశూరుడు అంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అంటున్నాడు. అటువంటి గొప్ప పరిశుద్ధుడైనటువంటి ఆ పరలోక ప్రభు సముద్రముల మీద దానికి పునాది వేశాడంట. లోకానికి, భూమికి సముద్రం మీద పునాది వేశాడంట. ప్రవాహ జలముల మీద స్థిరపరిచాడంట. ఎవరికి సాధ్యం ఇది? ఎవరికి సాధ్యం ఈ పని? తర్వాత ఆయన ఉన్నది పరిశుద్ధ పర్వతం మీద, పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధ స్థలము. ఆ స్థలంలో నువ్వు చేరాలంటే, నేను చేరాలంటే, ఆ స్థలంను సమీపించాలంటే, ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే మరి ఆషామాషి కాదు. ప్రభువు ఏర్పరిచినటువంటి మార్గంలోనే ముందుకెళ్ళాలి, ఆ మార్గంలోనే నడవాలి. మరి ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి విషయాలు దావీదు ప్రస్తావించి ఉంటున్నాడు. ఆ స్థితి ఏంటంటే నీతిమత్వం. నీతిమంతులుగా మనము జీవించగలిగితే మాత్రమే అప్పుడు మన హృదయాల ద్వారం తెరవబడినప్పుడు ప్రభు అందులోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అది కూడా రక్షకుడైన దేవుడు. ఆ రక్షకుడైన దేవుని వలననే మనకు ఆ నీతిమత్వం కలుగుతుంది. ఆ నీతిమంతులుగా మనం తీర్చబడతాము. ఆ రక్షకుడైన దేవుని మనం అంగీకరించటం ద్వారా, మన హృదయాల్లోనికి ఆహ్వానించటం ద్వారా, సంపూర్ణంగా విశ్వసించడం ద్వారా, నమ్మటం ద్వారా మన జీవితాలు ప్రభువుకు అంగీకారంగా, యోగ్యంగా ఉండటానికి వీలవుతుంది. ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో జాగ్రత్తగా చూచుకోండి అంటాడు. ఆయన హస్తాలు ఎప్పుడు చాపబడి ఉంటున్నాయి, కుర్చ కాలేదు. ఆయన చెవులు విననేరకం మందం కాలేదు. ఆయన మాత్రం సిద్ధంగా ఉంటున్నాడు. కానీ మీ యందు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందని జాగ్రత్తగా చూసుకోనండి అంటాడు. దేవుని వాక్యము హెచ్చరిక అది. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడటానికి, ఆ పర్వతాన్ని మీరు ఎక్కటానికి, ఆ ప్రభువుతో మరి సంధి సమాధానం కలిగి ఉండటానికి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, మరి దేవునికి ఆయాసం కలిగించే ఏ మార్గం కూడా మీరు ఏర్పరచుకోనకూడదు, ఆ మార్గంలో నడవకూడదు. ఆయనకు దృష్టికి అంగీకారంగా ఉండాలి. మరి మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభువు అంగీకరించాలంటే ఆ ప్రార్థన ధూపం వలె, మరి మీరు చేతులెత్తుట ధూపం వలె, నైవేద్యం వలె, సాయంకాలం నైవేద్యం వలె ప్రభును చేరేటటువంటి అంత పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయము. మరి మనస్సు పెట్టకయు, మనస్సు, హృదయము, శుద్ధ హృదయము. దీనికి సంధానంగానే మన జీవితాలు ఆధారపడి ఉంటున్నాయి. మనం పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా జీవించాలంటే పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి వారంగా ఉంటుంది. మన జీవితం అంతా కూడా ప్రభుకు సంబంధించిన ఆత్మీయ జీవితానికి అంతటి కూడా మరి ప్రభు ఇచ్చినటువంటి సంబంధం ఏంటంటే శుద్ధమైన హృదయం. ఆ శుద్ధమైన హృదయం ఉంటే తప్ప నువ్వు ప్రభువును చూడలేదు. అందుకే ఆరాధనలు అంటుంటాడు, మీ హృదయాలను ప్రభు వైపు లేవనెత్తుకొనుడి అన్నప్పుడు సమాజం అంతా కూడా ప్రభు వైపుకు మా హృదయాలను లేవనెత్తుకొంచున్నాము. హృదయపూర్వకమైన ఆరాధన, హృదయపూర్వకమైన ప్రార్థన, హృదయపూర్వకమైన ప్రభుతో అనుసంధానము. మరి అప్పుడు మాత్రమే మరి ప్రభు యొక్క రాకడలో రెండవసారి మామూలుగా రావటం లేదు. ఒక కషాయవాణి ఎదుట గొర్రె పిల్ల తల వంచుకొని నిలబడిన రీతిగా, గొర్రె బొచ్చు కత్తరించువాని ఎదుట గొర్రె పిల్ల నిలబడిన రీతిగా ప్రభు తిరిగి రావటం లేదు. ఈసారి కొదమ సింహం రాగా రాబోతున్నాడు. మరి మేఘారూఢుడే రాబోతున్నాడు, భూరధ్వనితో రాబోతుంటున్నాడు. అటువంటి ఆ శక్తి కలిగినటువంటి రూపాన్ని ఎదుర్కోవాలంటే నీకు శుద్ధ హృదయం కావాలి. ఆ ద్వారాలు ఎప్పుడు తెరవబడి ఉండాలి. ఆ ద్వారాలు ఎప్పుడు కూడా
మరి తెరవబడినటువంటి ద్వారాలుగా, ద్వారం తెరిచినప్పుడు మనం ఆహ్వానం ఇచ్చినట్లు. ఎవరికైనా కూడా మన తలుపులు తెరిస్తేనే మనం ఆహ్వానించినట్లు. మరి తలుపులు తెరవబడటం కాదు ఇక్కడ ప్రభు ఆశిస్తుంటున్నాడు. హృదయపూర్వకంగా, సంపూర్ణంగా, సంపూర్ణమైన మనస్సుతో, ప్రేమతో, ఆరాధన పూర్వకంగా ప్రభును ఆరాధించగలగాలి, ఆహ్వానించగలగాలి. మొదట ఆ ప్రభును మన హృదయములలో చేర్చుకునేటి మీ హృదయములో శ్రీ యేసునాథుని చేర్చుకోవాలి అంటే ఆషమాషి వ్యవహారం కాదండి. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ శక్తి కలిగినట్టు ప్రభుని చేర్చుకోవటము మరి పరిశుద్ధమైనటువంటి హృదయం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులయ్యుండు అంటున్నారు. లేకుండా ఎవడును ప్రభువును చూడనేరడు. ఆ పిరికెడంత గుండె, ప్రతి వారి గుండె పిరికెడంతే, కానీ ఆ పిరికెడంత గుండెను ప్రభువు సంపూర్ణంగా తన ఆధీనంలోనే ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అప్పుడే మీ మొత్తం శరీరం అంతా 6 అడుగులు కానివ్వండి, 7 అడుగులు కానివ్వండి, 4 అడుగులే కానివ్వండి, ఆ మొత్తం శరీరం అంతా కూడా ప్రభు ఆధీనంలో ఉండటానికి అది ఒక మాదిరికరమైనటువంటి జీవితంగా ఉండటానికి ప్రభు ఎన్నుకున్నటువంటి తలుపు మార్గం ఏంటంటే ఆ చిన్న గుండె, పిడికిలంత గుండె. ఆ పిడికిలంత గుండె చూడండి. నీ కన్నులు నవ్వాలన్నా, నీ కన్నులు మాట్లాడాలన్నా, నీ యొక్క భావం తెలియచేయాలన్నా, వర్షించాలన్నా ఆ హృదయ స్పందన కావాలి. మనకు ఏడుపు రావాలంటే మన హృదయం స్పందించాలి. ఆ హృదయం స్పందించినప్పుడు మాత్రమే కన్నీళ్ళు వస్తాయి. లేకపోతే కఠినమైన గుండె, రాతి గుండె మరి స్పందించదు. మన కళ్ళల్లో ఏడుపు రాదు, కన్నీళ్లు రావు. ఎందుకంటే కఠినమైనటువంటి గుండెగా మరి అక్కడ ఉండటం పట్టి. మరి ఇక్కడ దావీదు రాజు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పురాతనమైన తలుపులారా, ఎప్పటి నుంచో ఉన్నావు, నువ్వు లోకంలో జీవిస్తున్నావు, నీ గుండె కవాటాలు ఉన్నాయి, అవి నిరంతరము పని చేస్తున్నాయి, కానీ అవి సక్రమంగా పనిచేయటం లేదు. ఎప్పుడు స్పందించాలో, ఎప్పుడు ఖండించాలో మనకందరికీ తెలుసు. గుండెకు సంబంధమైనటువంటి రోగాలు చాలా తెలుసు. గుండెలో బ్లాక్స్ ఉంటాయి, వాల్స్ దెబ్బతిన్నాయి అంటాయి, మరి కొలెస్ట్రాల్ ఉంటుంది, మరి ఎన్నో హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి మరి లోకంలో చాలా మంది బాధపడుతుంటున్నారు. దానికి సంబంధంగా ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఫిజికల్ గా ఉన్నటువంటి ఏర్పాట్లు ప్రభు చేసి ఉంటున్నాడు. చాలా మంది హృదయాలు ఎన్లార్జ్మెంట్ అంటారు, హృదయము మరి పెద్దగా కావటము, మరి హృదయ కండరాలలో మార్పు రావటము, మరి దీనికి తగ్గట్టు ప్రభు మరి ఏర్పాటు చేసినటువంటి విధానం ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంది, స్టంట్స్ చేస్తున్నారు ఇప్పుడు. అనేక రీతులుగా మరి ఆ హార్ట్ ని బాగు చేసేటటువంటి ఏర్పాటు జరిగి ఉంది. కానీ ఆత్మీయ రీతిగా, ఆత్మీయంగా శరీరంలో ఉన్నటువంటి మన హృదయం దెబ్బతింటే అది పురాతనమైన తలుపులారా అంటున్నాడు. ఈ పురాతనమైన తలుపుల గురించి మనం కొంచెం సేపు చూద్దామండి. ఈ పురాతనమైన తలుపు అన్నదంటే ఎఫెసీ పత్రిక 4:17 మొదట ఒకసారి చదువుకుందామండి. ఎఫెసీ పత్రిక 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరికి మీదకి నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చదవండి. వారైతే అంధకార మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అవునండి, పురాతనమైన తలుపులు, అంధకారంలో ఉన్నటువంటి స్థితి, అంగీకరించలేనటువంటి స్థితి, ఆ చైతన్యమును పొందలేనటువంటి స్థితి, ఆ జీవాన్ని పొందలేనటువంటి స్థితి. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22 నుండి చదవండి. 22 నుండి చదవండి. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని
మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలు చాలు. ఎంత శ్రేష్టమైనటువంటి హెచ్చరిక, శ్రేష్టమైనటువంటి హెచ్చరిక ఇవ్వబడింది. ప్రాచీన స్వభావము, పురాతనమైనటువంటి స్వభావము, ప్రభువును అంగీకరించలేనటువంటి స్వభావము, మరి ఇంత అర్థంతో కూడినటువంటి విషయం ద్వారా ఎఫ్ఎస్సి సంఘాన్ని పౌలు హెచ్చరిస్తుంటున్నాడు. తద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఇది, మనల్ని హెచ్చరిస్తున్నటువంటి విషయము. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని ప్రభు ఎంతగానో ప్రేమించి ఏర్పరచుకున్నటువంటి వాగ్దాత జనమై ఉంటుండగా ఆయన ఒక శ్రేష్టమైనటువంటి ఉద్దేశంతో వారు యాజకులుగాను, రాజులైన యాజక సమూహంగాను, రాజులుగాను ఏర్పరచవాలనే ఉద్దేశంతో ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏర్పరచుకొని ఉంటుండగా మరి ఆ ఉద్దేశాన్ని విస్మరించిన వారే, వదులుకున్న వారే సజీవమైనటువంటి దేవుని వదిలిపెట్టి నిర్జీవమైనటువంటి దేవతలను ఎన్నుకొని ఏర్పరచుకొని అనేకమైనటువంటి రీతిగా ప్రభును ఆశపెట్టినటువంటి విషయము ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి కాదు ప్రభు, ఈనాడు మనలో ఉన్నటువంటి ఈ ప్రాచీన స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అటువంటి చిత్త వృత్తం కలిగినటువంటి వారైతే మరి ఆ స్వభావాన్ని మార్చుకొని మీరు నూతన పరచబడాలి, లేవనెత్తబడాలి. కృంగిపోయినటువంటి స్థితిలో, పడిపోయినటువంటి స్థితిలో, ప్రభు కొరకు మాట్లాడలేని స్థితిలో, ప్రభు కొరకు నడవలేని స్థితిలో, ప్రభు కొరకు చాటించలేనటువంటి స్థితిలో, మరి ప్రవర్తనలోనైతేనేమి, మాటలోనైతేనేమి, క్రియలోనైతేనేమి పడిపోయినటువంటి స్థితి ఉంటున్నది. ఆ పురాతనమైనటువంటి స్వభావం కలిగినటువంటి స్థితి ఉంటున్నాయి. పాత స్థితిలోనే ఉంటున్నటువంటి మీ స్థితిని నవీన స్వభావంగా మార్చుకోవాలి, దేవుని పోలికగా మార్చుకోవాలి. ఆ దేవుని పోలికగా మార్చబడటానికే ప్రభు మరి ఆ దేవుని పోలిక అంటే నీతి, యథార్థత. ఇది లేనటువంటి స్థితి అయితే మనం దేవుని పోలికలోనికి రాలేము. చాలా టైం అయిపోయిందండి. మరి కొద్ది భాగం మాత్రమే హృదయ ద్వారాల గురించి మాత్రమే మాట్లాడాలనుకున్నాను నేను. మరి వీలైనంతగా ముగించేసేస్తాను. మరి నీతి, యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి వారంగా మనము, నూతన పరచబడినటువంటి వారంగా మనము ఉండాలన్నటువంటి ఉద్దేశము ప్రభు మరి పౌలు ద్వారా మనకు తెలియజేస్తుంటున్నాడు. మరి హృదయం మూయబడినటువంటి తలుపులు తెరవబడాలి, మరి శుద్ధీకరించబడాలి. ఆయన రక్తము మన ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించేటటువంటి రక్తాన్ని ఆయన మన కోసం దారపోసారండి. మరి హృదయాలు లేవనెత్తుకోవటం అంటే పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి హృదయాలను లేవనెత్తుకోవటం అన్నది దావీదు హృదయానుసారుడు, ప్రభుకు హృదయానుసారుడు, ఇష్టుడు. ఆయన హృదయాన్ని ఎంతో ప్రేమించినటువంటి ప్రభు అటువంటి దావీదు మరి భయంకరమైన స్థితిలోనికి నెట్టబడటం మనం చూస్తుంటున్నాము. ఆ శ్రేష్టమైనటువంటి ఆ ఒక్క దావీదు ఒక్క సమయంలో తాను నిగ్రహించుకోలేనటువంటి సమయంలో మరి పాపానికి లోనైనటువంటి విషయం మనకు తెలుసు. ఆ స్థితిలో మరి దావీదు పడిపోయినటువంటి స్థితిలో మరి హెచ్చరిక తెలుసు, తిరిగి లేవనెత్తబడటం తెలుసు. మరి నాతాన్ ప్రవక్తను పంపడం ద్వారా మరి తనను తాను పునరుద్ధరింపజేసుకోవటానికి మరి హృదయ లోతుల్లో నుండి, అంతరంగములో నుండి సంపూర్ణమైనటువంటి పశ్చాత్తాపంతో, ఆ హృదయ భారంతో, అయ్యో ఎంత అవివేకినైనాను, ఎంత పనికిమాలిన వాడనైనాను, ఎంత ఘోరమైన తప్పిదం చేశానన్నటువంటి హృదయపు లోతుల్లో ఉన్నటువంటి వచ్చినటువంటి కీర్తన 51వ కీర్తన ఉంటున్నదండి. ఆ కీర్తనలో దావీదు అంటున్నాడే, నా యందు శుద్ధ హృదయం కలిగజేయి ప్రభువా, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు ప్రభువా, నా కన్నులు అటు ఇటు చూడక సరిగా చూడలేక నా గొప్ప తండ్రి మీకు విరోధంగా ఎంత గొప్ప పాపం చేశాను ప్రభువా. నువ్వు బలిని కోరేవాడువే, మరి బలి రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. పాత నిబంధన కాలంలో అనుసరించిన విధానం అదే.
ఆ రక్తం చిందింపబడ ద్వారా పాప క్షమాపణ జరుగుతుంది అన్నటువంటిది మరి నిజమైన రక్త ప్రోక్షణ, పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ, జీవం కలిగినటువంటి రక్త ప్రోక్షణ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు చిందించిన రక్తం వలన ఆ ప్రోక్షణ, అది మన నడినెత్తి నుండి అరికాలు వరకు మరి ఆ రక్త ప్రోక్షణ జరిగినప్పుడు మరి శుద్ధీకరించబడతాం. అది ఫిజికల్ గా కాదండి, ప్రభు మాట్లాడుతుంది. ఎప్పుడైతే ఆయన మన హృదయంలో చేరుకుంటాడో, మన హృదయం అంతా, అందుకే అంటాడు హృదయం నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని. మన హృదయంలో ఏముంటాయో అదే నోటి ద్వారా వెలువడుతుంది. నోరు హృదయంలో ఆధీనం ఉంటుంది, కళ్ళు హృదయం ఆధీనంలోనే ఉంటుంది, మన మెదడు హృదయం ఆధీనంలోనే ఉంటుంది. ఆ హృదయ శాసన దాన్ని బట్టే మరి ఏం మాత్రము తేడా కలిగినటువంటి అశ్రేష్టమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆధీనంలో ఉంచుకున్నటువంటి ఆ నాడీ వ్యవస్థ, ముఖ్యమైనటువంటి బ్రెయిన్ స్తంభిస్తుందండి. ఒక్క హృదయం యొక్క లోపం వలన మరి ఆ పంపింగ్ అన్నది, ఆ రక్తం అన్నది ఆ మెదడుకు సరిగా చేరకపోవటం వలన మరి బ్రెయిన్ డెడ్ అవుతున్నారు, కోమాలకి వెళ్ళిపోతుంటున్నారండి. మరి అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు దావీదు, కోమాలకి వెళ్ళిపోయాడు, ఆత్మీయంగా పడిపోయినటువంటి స్థితి. మరి లేవనెత్తటానికి ప్రభును ఆశ్రయించి ప్రభువా ప్రభు అంటున్నాడు. మరి నన్ను నూతన పరచమంటున్నాడు, నూతన హృదయం నాకు అనుగ్రహించుంటున్నాడు. మరి ఇటువంటి ఆ బాధ, ఆ బరువు, వేదన అనేక మంది మరి పరిశుద్ధ లేఖనాలలో మనకు కనిపిస్తూ ఉంటున్నది. మన జీవితాలు కూడా అనేక సందర్భాలలో, అనేక స్థితిగతులు మారేటటువంటి పరిస్థితులలో మనం కూడా పడిపోయినటువంటి స్థితిలో ప్రభు నిరంతరము మనతో ఉన్నప్పుడు, మన హృదయంలో నివసించినప్పుడు, బలహీనతకు లోనైనటువంటి పరిస్థితులలో కూడా ఇక్కడ శ్రేష్టమైనటువంటి విషయంగా, ఆ తలుపుల విషయంగా మనకి ఇక్కడ ఒక వాక్య భాగం మనం పంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది 118వ అధ్యాయము, 118వ అధ్యాయము. మరి ఇక్కడ కూడా రాయబడినటువంటి కీర్తనలో యెహోవా నన్ను కఠినంగా శిక్షించిన ఏంటంటే 118, 19, 20 వచనాల ద్వారా మనకు వెళ్తే మరి దావీదు పలికినటువంటి మాటలు ఏంటంటే, ఆయన పడిపోయిన స్థితి అయినా కూడా మరి నేను చావను, 17వ వచనం చూస్తే, నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలు వివరించేదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను, కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు చీడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. లేవనెత్తుకోవాలి ఖచ్చితంగా. పడిపోయిన స్థితి అనేక మార్లు మనకు లభిస్తుంది. మరి వ్యర్థమైనటువంటి వాటి ద్వారా అనేకమైనటువంటి సందర్భాలలో దేవుని దూరంగా తొలగిపోయేటటువంటి పరిస్థితి. ప్రభువా నాకే ఎందుకు ఈ కష్టము, నాకే ఎందుకు ఈ వేదన, నాకే ఎందుకు ఈ అనారోగ్యము, నేనేనా అన్నటువంటి బలహీనతకు లోబడినప్పుడు మరి అది కఠినంగా శిక్షించబడేటటువంటి విషయంగా తీసుకుంటే ప్రభు దక్షిణ హస్తం సాహస కార్యాలు చేస్తుంది. ఆయన ఆదుకునే హస్తం నిన్ను ఆదుకుంటుంది. కాబట్టి మరి నేను తిరిగి నీతిమంతునిగా మరి ఆయన గుమ్మములో ప్రవేశించటానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ఏర్పాటు చేసినటువంటి ఆ యెహోవా గుమ్మము, తెరవబడినటువంటి ఆ యెహోవా గుమ్మము నీతిమంతులు మాత్రమే ప్రవేశించగలుగుతారు. కాబట్టి మరి ఆ ప్రవేశించే హృదయము మరి ప్రభు మనకు కలగచేయను కాక. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాలలో మనం చూస్తే ఈ 143వ విషయంలో దావీదు ఎంతగా వేదన చెందుతున్నాడంటే 143వ వచనాలు తీసుకొని మనం ముగించుకున్నామండి. 143వ అధ్యాయంలో దావీదు ఏమంటున్నాడు? యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. ప్రభువుని వేడుకుంటున్నాడు, ప్రార్థిస్తుంటున్నాడు. ప్రభువా నీ సేవకునితో వ్యాజ్యమాడకమంటాడు. నా ఆత్మ నాలో కృంగి ఉన్నది ప్రభు అంటాడు. నాలో నా హృదయం విశ్వాసం పొందినటువంటి స్థితి. పూర్వపు దినంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ క్రియలన్నీ ధ్యానిస్తుంటున్నాను.
నా ఎడల ఎంత దయార్థ హృదయుడు, ఎంత కృప చూపించిన తండ్రి, ఎంత జీవం ఇచ్చిన తండ్రి. మరి ఆ క్రియలన్నిటిని మాని మరి నేను పాపంలో పడితే ప్రభువా నీ సన్నిధిని నా హృదయం లేవనెత్తుకుంటూ ప్రార్థన చేస్తుంటున్నాను. ఎండిపోయిన భూమి వల్ల నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. నిర్జీవ స్థితిలోకి వచ్చింటున్నాను, జీవం కలిగిన స్థితిలోకి వస్తుంటున్నాను. ఇర్మియా ద్వారా ప్రవచించినటువంటి విషయంలో మరి అక్కడ కనపరుస్తున్నటువంటి విషయం, నా జనములు 2 నేరాలు చేసి ఉంటున్నారు. జీవజన్మల ఊటనైనా నన్ను విడిచింటున్నారు. బ్రద్దలే నీరు నిల్వని తొట్లను వారి కొరకు నిర్మించుకొని ఉంటున్నారు. అవును, మరి సమరయ స్త్రీని మనం గురించి చూసినప్పుడు ఆ స్త్రీ మరి ఖాళీ కడవతో వచ్చినటువంటి స్త్రీ ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క మరి ఆ సందేశం విన్నటువంటి స్త్రీ ఆ ఖాళీ కడవను అక్కడ వదిలేసింది. కేవలము శరీర దాహం తీర్చేటటువంటి ఉపయోగించబడే ఖాళీ కడవను అక్కడ వదిలేసింది. ప్రభు తన హృదయాన్ని నింపుకున్నది, పరిగెత్తింది, సమరయ పట్టణాన్ని ప్రవేశించి అనేకుల అనుభవంలోనికి రావాలి, అనేకుల హృదయాలు ప్రభుతో నింపబడాలి. మరి నీళ్లు నిండిన కడవతో ఆమె పోవాలని ఆశించింది, కానీ హృదయం ప్రభుతో నింపబడిన హృదయంతో ఆమె అనేకులకు మార్గదర్శిగా ముందుకు సాగినటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. ఆ హృదయాలు, అనేక హృదయాలు వెలిగింపబడాలంటే ముందు మన హృదయాలు ఆయనతో నింపబడాలి. ఆ ద్వారాలు ఎప్పుడు ప్రభువును ఆయనలోనికి మనము పోతూ వెలుపలికి పోతూ ముందుకు వెళ్తూ వెలుపలి నడుస్తూ ఆ గొర్రె దొడ్డిలో మనం గొర్రెలమై ఆ స్వతంత్రత, ఆ స్వేచ్ఛత కలిగినటువంటి మరి జీవితాలతో మనం ప్రభువును కలిగినటువంటి వారంగా ఎప్పుడు అది సాధ్యము? కేవలము హృదయాలన్నీ కూడా ఆ పరిశుద్ధమైనటువంటి ఆ జీవం కలిగినటువంటి దేవునితో నింపబడినప్పుడే, ఆ పరిశుద్ధ రక్తము అనుక్షణము మనలో ప్రవహింపజేయబడినప్పుడే, అటువంటి స్థితిలోని మాత్రమే. అందుకే మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువును ఎదుర్కోవాల్సినటువంటి స్థితి, మొట్టమొదటిగా మన హృదయ ద్వారాలు తెరవబడాలి, మన హృదయ తలుపులు తెలవాలి. అందుకే దావీదు అంటున్నాడు, గుమ్మములారా మీ తలలు పైకొత్తుదు, పురాతనమైన తలుపులారా మీ హృదయాల పైకి లేవనెత్తుకోండి. లేవండి, తేజరిల్లండి, సజీవ యాగంగా మీ శరీరాలను అర్పించుకోండి, నూతన పరచబడండి. ఆ చిత్తం నెరవేర్చాలంటే ఆ చిత్తం మొదట ఎరగాలి. ఆ చిత్తం ఎరగటానికి మరి సంపూర్ణంగా రూపాంతరం చెందిన బిడ్డలుగా మీరు నిలవబడాలి. అప్పుడు మాత్రమే ప్రభువుతో మనకు అనుక్షణము అనునిత్యము అనుసంధానం కలిగినటువంటి ముందుకు సాగడానికి వీలవుతుందని దయచేసి క్షమించండి, నాకు టైం ఎక్కువైపోయింది. మరి ఈ కొద్ది మాటలతో ప్రభు ఈ కొద్ది మాటలను ప్రభు దీవించి ఆశీర్వదించాలి. గుమ్మము తెరచి చక్కగనడూడి వీరుడు రాగా, గుమ్మము తెరచి చక్కగనడూడి వీరుడు రాగా, నీ మేఘాల అందరి నోట రావాల్సినటువంటి పాట. గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము, యేసురాజులేచెను హల్లెలూయా, జయముర్పటించెదము. యేసురాజులేచెను హల్లెలూయా, జయముర్పటించెదము. ఆమేన్, ఆమేన్. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దాసుబాబు అన్న గన్నవరం నుండి ప్రార్థనలో నడిపిస్తారు. దాసుబాబు